ఏనాడు కనుక నేను పొద్దున చెప్పిన చదువు మాపునప్ప చెప్పుతాను మాపున చెప్పిన చదువు మళ్ళీ తెల్లారప్ప చెప్పుతున్నారు ఏడు రూపుత పిల్లగాడు కొండలు వాగుతున్నాడు ఏనాడు కనుక నేను రోజు బడికి పోతాండు ఇంటికి వస్తాను ఇద్దరు పిల్లగాళ్ళు చదువుకున్నోడు 4 కన్నోడు చదువు రానోడు 2 కన్నోడు గన్ను పెద్దదా పెన్ను పెద్దదంటే దెబ్బకేమో గన్ను పెద్దది రాజ్యదేశాలు ముంచడానికి పెన్ను గీత పెద్దది బల్లల్ల బాలలు బడికి పోతాండు ఇంటికి పిల్లగాన్ని కూడా పోతే మరి అందరు అందాల పిల్లగాడు బుగ్గలుడు ఉన్నాడు మిసాలవాడు గోటికి విషమంతా నోటికత్తి గారిని కొట్టే తత్వం ఉన్నాడు వరద వల్ల వన్నకాడు పదాలు వల్ల బంగారు సాయ చంద్రుడా జయంతుడా నువ్వు గొడవ మీరు కొడుతున్నా ఏ గాడి సంగతి పల్లెల్లో ఉండని మరి కానాడు పూలవాతి అదే పూలవాతి సావంతి దేవుడు ఇద్దరక్క ఎల్లలు ఏమనుకున్నారమ్మా చెల్లె ఏమంటవేందే కానీ ఒక మాటనే ఇలా పొలంలో ఇస్తే పెద్ద చేసినాం
వాళ్ళు పెద్ద చిన్నప్పుడే వాళ్ళ ప్రాణం తీస్తే ఆ నింద మనది వస్తుందని మంచి పేరు వస్తే మా ఇంట్లో పడ్డ ఊరు రేపటి కల్లా ఏదో సాధనం అనుకో రేపటి వాళ్ళ ప్రాణం తీసినా గానీ ఏ అనుమానం మానే రాదు వాళ్ళు మంచి మంచి సాగరు అని మంచి వాళ్ళని పేరు మనకు వస్తుంది ఇప్పుడు చంపినా గానీ మనకు ఆ పేరు రాదు కాబట్టి ఇంతైతే పొలాల పెద్ద చేసినాం కాబట్టి పెద్ద పెరుగుతాడు పెద్ద పెరుగుతాడు వాడు పెళ్లి చేయాలి పెళ్లి చేయాలంటే ఆరాల్సిన పాల్సిందా రేపు మంజనా సంవత్సరం ఏమంటారు రేపు అంటారు కానీ మరి వాడికి రాజ్యం మంచిది మరి రాజ్యం మంచిది ఎట్లా మంచిస్తే 3 వాళ్ళ రాజ్యం అంటే 3 రాష్ట్ర రాజ్యం అయితే చక్కగా చెబుతుందా 3 వాళ్ళు అయితే 2 వాళ్ళు అయితే అల్లగా నడిచేసి చక్కగా గట్టి పెట్టండి ఇక 3 వాళ్ళు అయితే ఒక్కరు తొక్కలు పోతుంది వాడికి రాజ్యం మంచి చేయాలి చెప్తుంది అంతే అంతే వాడు రాజ్యం మంచిగా చేయాలి తెలియాలంటారు లోకం అంటారు అవలేకున్నా అయ్యలేకున్నా దానిలో బుద్ధి లేకున్నా అంటారు అంటారు పెళ్లి చేయాలంటే 5,000 పోతారా 3,000 పోతారా ఇవాళ వాళ్ళు పెళ్లి చేయాలంటే ఇల్లు 12,000 ఇల్లే ఉండి ఇటు చక్క 12 ఉండవాడు 10,000 20,000 అంటాడు గొట్టం 12 అయితే 75,000 కొడుక అంటాడు నేను అత్తడు నీకు ఎప్పటి వరకు కట్టాలని అంటాడు నా 40,000 నచ్చడు కూడా 40,000 అంటాడు లక్షలకి పెళ్లి చేస్తాం ఒకవేళ మంచి భర్త లేదు అక్కడ చేసుకుని తాగుతా తిరుగుతాడు అయితే మళ్ళీ ఇక్కడ పెడుతుంది లక్షలంటే పోతాయి పోతాయి మళ్ళీ ఎప్పటి పెట్టారు ఉన్నట్టే కాబట్టి ఒక మాట ఏమాట కూరగాయల ప్రాణం అంట ఎట్లా అంటే లేనిదే పెట్టి వాళ్ళ ప్రాణం తీపియాలి ఎట్లా నీకు ఎరకాడి ఎందుకంటే మనం చచ్చినాడుకో మన మొగోళ్ళు ఇదివరకు ఆయన కొంచెం గుంజి కాళ్ళు ఎట్లా చచ్చాడు ఊకుంటారా మొగోళ్ళు అట్లా మొగోళ్ళ చేతనే మన భర్తల చేతనే వాళ్ళ ప్రాణం తీసిన వాళ్ళంగా ఎట్లా తీయాలి అని ఎట్లా అంటారేనా ఇక రావే ఎట్లా అంటే పొలగాలి బయలు వచ్చినాక పొలగానికి ముగ్గురా పొలను పూల పుష్పాలతో పొలానికి ముగ్గురు వాళ్ళు వచ్చినాక అన్నం పెట్టు అవ్వ అని వాళ్ళు అంటారు మన అన్నం పెడతాం అన్నం పెట్టినాక పండుకున్నాక మన ఆడబిడ్డను మెల్ల పూర పుష్పాలతోటకి వెళ్ళగొట్టాలి దీని సాంబ్రం కూడా పొడది రావే కదా ఇది అట్లా వాళ్ళ ప్రాణం అనుకో ఈ రాజ్యం ఆ రాజ్యం ఆ బంగ్లామ్మ ఈ బంగ్లామ్మ ఆ బంగ్లమ్మ ఆ దేశం మనకి ఈ దేశం మనకి ఆవులు మనకి ఈ గౌరు మనకి మిండర్ మనకి వాళ్ళు కొడుకు పెట్టిన ఎక్కడ ఇంకే కొడుతుంది కానీ అట్ట కాదు ఈ రాజ్యం ఈ దేశం మనకు కావాలంటే కూరగాయల ప్రాణం చేయాలి సరే మరి సరే రంగ తరంగ ధరణ చిత్రం ఎట్లా చేసిందో మనం దిగు మొగ్గులు ఆడదాం సరే పొరాలైతే రాని రాని బుద్ధిన తీర్ను నేను కత్తి సాధన కటారు సాధన బెల్లం సాధన బాబు సాధన ఎగిరి 7,000 నన్ను కొట్టి తప్పు పండుకోని 10 లక్షల దండం కొడుతున్నాను డుగులకు బుగ్గలు 2 సార్ వాడు కోటి మీద ఉడిగా తొట్టి వర్త పిల్ల వందకాడ 16 వంద బంగారు సాయి పిల్లగాని 3 నెలల దండంలో నిజం కట్ట ఏర్పడతాను మరి ఏనాడు కనుక నేను చెల్లెలా అయ్యయ్యో తెల్లారా అయ్యయ్యో తెల్లారా అయ్యయ్యో తెల్లారా
వచ్చి రాని నువ్వు పోయి తలుపు తీద్దామా తర్వాత ఇంటి ముందు పోతానా అని నువ్వు అందునే మూడే గుడ్ల పెట్టి పోయి మూడో రోజు గుడ్లు అసలు మాటలేదు గుడ్డు సీగుడ్లు అయితే అంటే పిల్లలు వాళ్ళ సీరల అంగడి నీకో కోటర్ నాకో మీరు ఆయన కోటరానికే నా పేరు నాకే అటుగారు కొంచెం మంచిగా బాబా నీది నీకు నీది నీకు నాది నాకు ఆయన కోటరానికే నా పేరు నాకు కష్టం శివసేనా బిడ్డ శివనీలా ఇప్పుడే కొడుకు
ఆకలైతా ఉన్నదే. అమ్మకు నన్ను కన్న తల్లి ఆకలైతా ఉన్నదే. బంగారం నా కొడుకు బంగారం. నీకేం కూర కావాలి? నీకేం కూర పచ్చడి కావాలి? ఏమన్నా పచ్చడి నా బిడ్డ బంగారం అవుతుంది. పప్పు కావాలి? ఏంటిదా పచ్చడి కావాలి? పచ్చడి కావాలి. పప్పు కావాలి? పప్పు కాను గుడ్డు కావాలి? గుడ్డు కాను నేను పెడతాను. నేను పెడితే అలా ఎక్కడ కాదు కూడా పోయిన పాత్ర గుడ్డు కట్టినా ఉన్నారుగా. గాలి మొక్కగా ఎవరికో గుంజియా రమ రామ రమ ఉయ్యాలో మంచి రమ చేసి రమ ఉయ్యాలో రమ రమ ఉయ్యాలో మంచి రమ చేసి రమ ఉయ్యాలో వడజల వెనుకల్లా ఉయ్యాలో మరి బలగర వచ్చినది ఉయ్యాలో గంజల గంట పెట్టి అన్నం అన్నం పట్టుకొని ఉయ్యాల మరి వడబెట్టి కట్టుదమ్మా అంత ముందు రాదు ఉయ్యాల మరి వాళ్ళ కట్టుకున్నదమ్మా ఉయ్యాల రమ రామ రమ ఉయ్యాలో మధ్య రమణే శ్రీరమ ఉయ్యాలో కొండలు కేవరు కదా ఇది చికెట్ కల వచ్చిన పాప చికెట్ కదా ఆయన బయట కూర్చొని ఆయన కూడా శివసేన రాజా మీరు అన్నం తినరు కొడుకు మీకు అన్నం అరగల బయట